ఆషామాషి ఏం కాదు కదా. చంద్రబాబు స్ట్రాంగ్ లీడరే, 40% ఓట్లు క్రిందటిసారి కూడా వచ్చినటువంటి లీడరే. అట్లాగే పవన్ కళ్యాణ్ చరిష్మాటిక్ లీడరే, ప్లస్ ఆదరణ పెంచుకున్నటువంటి వ్యక్తే. భారతీయ జనతా పార్టీ గ్యారంటీగా జాతీయ స్థాయిలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పవర్ఫుల్ పార్టీని. కాబట్టి 3 అన్నటువంటి కాంబినేషన్ ఖచ్చితంగా బలమైంది. బలహీనమనడానికి ఏం లేదు అందులో. అంటే లీడర్ల వరకు బలం ఉంది, వాళ్ళ గతంలో వచ్చిన ఓటు బ్యాంక్ వరకు బలం ఉంది. కానీ సింగిల్ గా వెళ్ళినా 151 స్థానాల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక కంచె ఆయన చుట్టూ ఎవరో రాకుండా, ఒక సంక్షేమం రూపంలో వేసుకున్న కంచెకి వీళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుంది, ఆ స్థాయిలో ఆ సంక్షేమం అందిస్తారా లేదా ముగ్గురు అనేది. ఎందుకంటే ఉచితాలకు వ్యతిరేకమని ఏ రోజు బీజేపీ ప్రకటించేసింది. సామాజిక న్యాయం అని చెప్పి మరొక కంచె వేసుకున్నారు, బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత కానీ ఇవన్నీ. దానికి ఈ పొత్తు ఏ రకంగా సమాధానం చెప్తుంది అంటే అది కూడా కష్టమేనమని. ఇటువంటి వాటి కోణంలో చూసినప్పుడు ఏ స్థాయి బలం కనిపిస్తోంది మనకి ఈ పొత్తులో? ఇక్కడ బేసిక్ గా ఒకటే, సంక్షేమము ఇట్లాంటి వాటి మీద జనంలోకి ఎంతవరకు వెళ్తారనే దాన్ని పెద్ద పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, వాళ్ళందరి తర్వాత కేసీఆర్ వచ్చాడు. రాజశేఖర రెడ్డి టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ డైరెక్ట్ డబ్బులు, అంటే మనకు కాదు అది కూడా వెళ్ళేది, స్కూల్కి, కాలేజీకి, హాస్పిటల్కి, వాటికి. మనకు నేరుగా వచ్చే డబ్బులు